తెలంగాణ ప్రజలు ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికే పట్టం కట్టబోతున్నారని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం నర్సంపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సన్నద్దమవుతోందన్నారు. తెలంగాణ ప్రజలు కూడా కేంద్రంలో బీజేపీ మోదీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. భారత రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు అవసరం లేకుండా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీది అన్నారు. నరేంద్ర మోదీ వల్ల ప్రపంచంలో భారతదేశానికి మరింత గుర్తింపు వచ్చిందన్నారు. తెలంగాణలో దళిత బంధు, బీసీ బంధులతో ప్రజలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎక్కడ చూసినా మహిళలతో అన్నింటి వారు కాంగ్రెస్ పార్టీ గెలవాలని సంపూర్ణంగా కోరుకున్న కష్టపడ్డ పెద్ద మీద ఆయన అన్న మాట తెలంగాణ గడ్డ మీద మహిళలంతా వీలైపోయి ఉన్నారని. ఇంకో పెద్ద ఫోన్ చేసింది రేటన్నా యూత్ అంతా మీదైపోయి ఉన్నారంట. నేనన్నా మనుషులు మీ దగ్గర ఉన్నారు, మనుషులు మా మీద ఉన్నాను. అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు మా నాయకుడు మోడీ అనేటువంటి స్థాయిని మొట్టమొదటిసారిగా వచ్చారు. అది మామూలుగా మాటతో వచ్చింది కాదు, అది చేతులు బట్టిగా జీవితంతో వచ్చింది కాదు. మౌనంగా తన కర్తవ్యాన్ని మెల్లమెల్లగా ఆచరణ పెట్టింది. కాబట్టి అన్ని వర్గాల ప్రజల విశ్వాసం పొందగలిగిండు నరేంద్ర మోడీ గారు. ఇవాళ చాలా మంది ఏమంటారు, హిందూ మతం ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ కాదు, ప్రపంచంలో రెండు దేశాలు హిందూ సాంప్రదాయాన్ని ఆచరించే దేశాలు. అది ఒకటి భారతదేశం, రెండవది నేపాల్. ఈ రెండే హిందూ సాంప్రదాయాలతో విశ్వాసాలతో జోతున్నటువంటి దేశాలు ఈ రెండు. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను మనం చెప్పాలి, నేను చేస్తున్నాను చెప్పాలి. నేను నాకు అవకాశం కల్పించిండ్రు, సేవ చేసే భాగ్యం కల్పించిండ్రు, నీకు రుణం తీర్చుకుంటున్నా అని చెప్పి తప్ప నేను చేస్తున్నాను మాట్లాడుతూ చెప్పలేదు. నేను చేస్తున్నా అని చెప్పిన వ్యక్తి కేసీఆర్. అందుకే కాలకల్పంలో కలిసిపోయారు. గొప్ప సాంప్రదాయాన్ని అందించిన చెప్తారు కేసీఆర్. ఇలా ఓడిపోయిన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు ఇది ఈ గ్రామం ఆ గ్రామం చూడలే, ఓట్లు వేసిన రాష్ట్రమా ఓట్లు వేయని రాష్ట్రం అని చూడలే. కేంద్రానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ప్రాంతంతో సంబంధం లేదు, దానికి పార్టీతో సంబంధం లేదు, దానికి మతాలతో సంబంధం లేదు. దానికి ఉండే ఏకైక సంబంధం మనిషి సంబంధం పాత పుట్టుక ఖాతా సంబంధం తప్ప ఇంకో సంబంధం లేదు. అందుకే ఇవాళ గుజరాత్కి ఎట్లా పైసలు వస్తాయో తెలంగాణకు అట్లే పైసలు వస్తాయి. ఇవాళ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మొదలుపడగలుగుతుంది. అభివృద్ధి చెందిన దేశం. నా దేశ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోయినాడు, బూట్లు ఇప్పి చెక్ చేసింది అమెరికా. కానీ ఇవాళ నా ప్రధానమంత్రి అమెరికాకు పోతే వాళ్ళ చేతిలో చేయి వేయగలిగి, వాళ్ళ భుజం మీద చేయి వేయగలిగి నా దేశం గొప్పదన స్థాయికి వచ్చింది. ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, భారత గౌరవాన్ని నిలిపిన మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇది సంపద సంబంధం లేదు. 2014లో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం. ఇలా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానం ఉంది. 3వ స్థానం కోసం కళ్ళగంటుడు మోడీ గారు, 3వ స్థానం కోసం కళ్ళగంటుడు గది బీజేపీ. అయోధ్యలో రామందిరం బలవంతంగా కట్టే శక్తి ఉన్నప్పటికీ కూడా చట్టబద్ధంగా మాత్రమే ఉండాలని చెప్పి ఆచరించింది. ఇంతకుముందు చెప్పిన నరేంద్ర గారు బాజాప్తా 500 ఏళ్ళ నాడు ఏ విశ్వాసాన్ని అయితే దెబ్బతీసిందో, ఏ పూజా మందిరాలు అయితే ధ్వంసం చేయబడ్డాయో అవి బాజాప్తా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాలు జరిపి ఆధారాలు సేకరించి సుప్రీంకోర్టులో అవి ప్రూవ్ చేయబడి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ అంతా కూడా ఆమోదం పొందిన తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఇతర మత పెద్దలు కన్సల్ట్ చేసి అందరి ఆమోదంలో కట్టబడితే రామ మందిరం అయోధ్యలో బలవంతం కట్టలేదు. కార్యకర్తల మీటింగ్ అన్నప్పుడు అందరినీ పిలిచే ప్రయత్నం చేయండి, కార్యకర్తల మీటింగ్ అన్నప్పుడు అందరినీ పిలిచే ప్రయత్నం చేయండి. కానీ మీరు కొద్దిమందిగా పిలుచుకొని మీటింగ్ పెట్టుకునే అనేక మంది అనేక రకాలు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే కూడా కమిట్మెంట్ గల కార్యకర్తలు